హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీక్షస్ కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన వీడియోలో మనం బిర్యానీకి సైడ్ డిష్గా ఉండే గ్రేవీ ఎగ్ కర్రీని చూద్దాం. ఈ కర్రీ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఒక 3 లవంగాలు, తర్వాత చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని గసగసాలు, కొన్ని జీడిపప్పు, కొంచెం కొబ్బరి, తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అందులో కొంచెం అల్లం, చిన్న ముక్క అల్లాన్ని కట్ చేసుకుని వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు, తర్వాత ఒక హాఫ్ కట్ట అంతవరకు కొత్తిమీర వేసుకొని లేదా కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్గా అవ్వాలి. ఈలోపు నేను ఒక 6 ఎగ్స్ తీసుకుని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ ఆనియన్ ఫ్రై అయిందా లేదా చూద్దాం. ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1.5 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని తర్వాత అందులో 2 స్పూన్లు కారం వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కారం మనం వేసిన మసాలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిపోయి ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు అందులో ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసుకుని బాగా కలుపుకుని మగ్గించాలి. ఒక 5 మినిట్స్ వరకు ఎగ్స్ని అందులో మగ్గించాలి. ఇలా మగ్గిన దాంట్లో ఇలా ఫ్రై చేసుకుంటూ మగ్గితే ఎగ్స్ ఇలా ఉంటాయండి. కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు అలా చేంజ్ అయిన దాంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని బాగా కలుపుకొని దీన్ని బాగా ఉడికించుకుందాం. అప్పుడు ఇలా 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే అందులో ఉన్న మసాలా ఇదంతా కూడా ఎగ్స్కి బాగా పడుతుందండి. మనం ఇందులో సాల్ట్ ఎక్కడ వేసుకోలేదు కదా, సాల్ట్ని ఇప్పుడు వేసుకుందాం. ఇందులో నాకు సరిపడా 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ ఉడికిందా లేదా చూద్దామండి. ఇప్పుడు ఇది మూత తీసి కుక్ అయిందా లేదా చూద్దాం. మళ్ళీ మన కర్రీ బాగా కుక్ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకుందాం. మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నాకు ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.